హాయ్ నమస్తే అండి. ఇది చిన్నపిల్లల కిడ్స్ ఫ్రాక్ మంచి డిజైన్ అండి. ఇప్పుడు ది హ్యాండ్ బో హ్యాండ్స్, హ్యాండ్ల బో హ్యాండ్స్ నెట్ కదండి. దీనికి మనం సాటిన్ వేసుకోవాలి. నెట్ సాటిన్ లైన్ ఇది ఇన్సైడ్, ఇది మెరుపు ఒకటి వేసుకుంటే షైనింగ్ వస్తుంది. ఇది అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇది బో హ్యాండ్స్ అండి. బో హ్యాండ్స్ అంటే చిన్నపిల్లలకు ఒక 5-6 సంవత్సరాల పాపలకు మంచి లుక్ వస్తున్నట్టు 2.5 హ్యాండ్ లెంత్ ఉంటుంది. ఇదండి. దీన్ని మనం కట్ చేసుకుంటాం లైనింగ్. ఇది బో హ్యాండ్స్ అని ఇట్లా కట్ చేసుకోవాలి. కటింగ్ చూపిస్తాను మీకు లింక్ లో. ఇప్పుడు చూడండి ఒకసారి. బోని ఇది కచ్చికలు ఉండేది పైకి అవసరం లైట్ గా వస్తే ఇట్లా. మళ్ళీ దీని మీద ఒక కుట్ట వేసుకోవాలి. ఎట్లా వస్తుంది అంటే ఒక హాఫ్ మూన్ షేప్ లో వస్తుంది. దీనికి బో అంటే ఇది ఆమ్ రౌండ్ లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు దీన్ని వేయాలనేది నేను పుడుతుంటే చూపిస్తాను. ఇది బో మనం ఫస్ట్ తయారు చేసుకునే విధానం అయితే ఇది. దీనికి ఇక్కడ పైన పప్పు పెట్టాలి, కుర్చీలు పెట్టేవారు బుగ్గ. అంతేనే ఒక 5-6 వస్తాయి అంతే. ఇక్కడ ఈ 5-6 ఈ షేప్ లో వస్తాయండి. ఈ షేప్ లో వస్తాయి కానీ మీరు రెడీమేడ్ చూసే ఉంటారో ఇట్లా వస్తాయి. ఓన్లీ పఫ్ హాఫ్ హ్యాండ్. ఇది బో హ్యాండ్స్ అంటారండి. ఇది ఆమ్ రౌండ్ చుట్టూరు రాదు. నేను వేసేటప్పుడు ఆమ్ రౌండ్ సంఘ చుట్టూరు ఏ లెంత్ వస్తాయని చూపిస్తా. ఇది బో హ్యాండ్స్. ఇప్పుడు మనం బాడీ రెడీ చేస్తున్నామండి. బాడీ రెడీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఒకటి టాక పెట్టేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ తింటే వేసుకుంటే మీకు ముడత రాదండి. మనం ప్రింట్ రెడీ చేస్తున్నాం. డైరెక్ట్ లోడింగ్ కొడుతున్నామండి. డైరెక్ట్ లోడింగ్ అసలు చాలా ఈజీ ప్రాసెస్ ఉంది. అసలు మూరల కచ్చికలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎంత దగ్గర పెడితే అంత గుండ్ర రౌండ్ వస్తుంది. దూరం పెట్టినాకో కచ్చి వాడాలి. దగ్గర ఉంటే గుండ్ర వస్తుంది. లైనింగ్ మీద గట్టిగా ఉండే మీకు ఒక రౌండ్ తెచ్చుకోవాలి. మళ్ళీ దీన్ని మనం దగ్గర కాకుండా ఉక్కు రావాలంటే ఒక పాదం గ్యాప్ ఇచ్చి రౌండ్ అప్ కుట్టేసుకోవాలి. పక్కన వేస్తారు, అట్లయితే లుక్ ఉండదు. ఒక లెవెల్లో రావాలి కుట్ట అనేది, వంక పింక రావద్దు. ఫ్రంట్ కానీ చిన్న దాట్లు పెట్టుకొని సరిపోతుంది. లైనింగ్ అటాచ్ చేసిన బ్యాగ్ జిప్ ఇది
బ్యాక్ హై నెక్ ఉంటుంది, బోట్ నెక్ మాదిరి. ఫేషియల్ విధానం చూడండి సార్. ఒక పీస్ని 1 ఇంచ్ పీస్ కట్ చేసుకొని చిన్నగా ఇట్లా కుట్టి పెట్టుకొని జాయిన్ చేసుకొని మళ్ళీ కుట్టి వేసుకొని ఇప్పుడు 2 పీసులు మనకు రెడీ అయినాయి కదా. ఇది లెఫ్ట్ సైడ్, ఇది మనం దీని పక్కన ఇట్లా పెట్టి కుట్టి వేసుకుంటే బాగుంది. సూపర్. అలా రెండో భాగాన్ని ఈ పట్టి లోపలికి మలిసేసి ఒకసారి గీరుకోవాలి. తర్వాత ఇక్కడ కింద బరాబర్ సమానం పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ లెన్స్ చూసుకోవాలి. బోటు కలవాలి, కలిసి ఇక్కడే పట్టుకోవాలి. ఇది ఇట్లా. ఇప్పుడు ఈ లైన్ చూడండి ఒకసారి. జిప్పుకు పక్కన ఒక టెన్చర్ మందం ఎక్స్ట్రా పెట్టుకొని జాయిన్ చేసుకుంటాం. ఇట్లా పైన పెట్టేసుకొని దీన్ని అదే మందంలో ఇట్లా లైన్ పెట్టుకుంటూ జిప్పు పక్కన కొంచెం దూరంలో చేసుకోవాలి. పట్టి లెంత్ మనకు కింద తప్పిపోవద్దు. జిప్పు ఏంటంటే కన్నుసూపు లైన్లో వెళ్ళిపోవాలన్నట్టు. ఇట్లా ఏళ్ళు చూసుకుంటూ వెళ్తుంది. ఇట్లా కొంచెం చూస్తే అర్థం అయిపోతుంది. అయిపోతుంది. ఇవన్నీ పర్ఫెక్ట్ వస్తుంది. పర్ఫెక్ట్. ఇక్కడ కాడ కట్టి ఉక్సు కట్టుకోండి. ఇది బ్యాక్ అండి, కంప్లీట్ బ్యాక్. ఇది బ్యాక్ది, ఇది ఫ్రంట్. ఇది 2 జాయిన్ చేసుకుని బుక్కే చేసుకున్న పైన నీటి మీద. ఇప్పుడు బో హ్యాండ్స్ అనేది మనకు ఎట్లా అంటే ఈ కుర్చీ సెంటర్ తీసుకోండి. సెంటర్ కదా మనం దీన్ని యాడ్ చేసుకొని ఇది ఎక్కడికంటే సంఖ కిందికి పోదు. ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఇవతలనే అవుతుంది. దాని షేప్ లుక్ అంత. ఏం చేసుకున్నా ఇప్పుడు వస్తుంది. ఇట్లా వస్తారు. గోల్ షేప్ అనేది ఇట్లా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు మొత్తం రాదు, ఇక్కడికి అండి సంఖ్య ఇక్కడ వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఈ షేప్ లుక్ బాగుంటుంది. ఓకేనా. బాడీ కంప్లీట్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇట్లా. ఏంటంటే ఇట్లా వచ్చేసి ఇక్కడ అయిపోతుంది. రౌండ్ పూర్తిగా ఉండదు, ఇట్లా క్రాస్ లో వస్తున్నట్టు బో షేప్ లో. ఇది బో హ్యాండ్స్ అంటారు పిల్లలలో. ఇట్లా ఉన్నారు. దీనికి మనం ఇప్పుడు లేయర్స్ నెట్ అవన్నీ అతికిద్దాం కింద. జస్ట్ వీటండి నెట్లు మనం నెట్ రెడీ చేసుకున్నాం. ఇది లేయర్ ఇట్లా 2 ఉంటాయండి, 3 ఉంటాయండి. చూపిస్తా. ఒకటి తయారు చేసుకోవాలి. 2 లేయర్లు పడేది. కింది పక్కది 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. పై పక్క వచ్చేది అని చెప్పి మీకు పట్టేసుకోవాలి. పట్టి చూపిస్తాను. 2 లేయర్లు జాయిన్ చేసుకోవాలండి. కింద పట్టి ఉందండి విధంగా. పై లేయర్కు కింద బాడీకి వచ్చిన చెంకి క్లాత్ ని పట్టి వేస్తున్నా. స్టార్ట్ కూడా పట్టేసుకున్నా. దీన్ని కూడా కుచ్చి పెట్టేస్తే ఒక కాటన్ ఉంటుంది. దాన్ని అన్ని కలిపి 4 లేయర్లు అతికిద్దాం. స్టార్ట్ వేస్తున్నాం. ఇక్కడ 2 నెట్లు అటాచ్ చేశాను. దాని కింద ఫుల్ స్టార్ట్ వేస్తున్నా.
సాటిన్ షైనింగ్ క్లాత్ ఇచ్చాను. ఒక కాటన్ వేస్తే అయిపోతుందిగా జరుగుతుందా? ఓకే, ఓకే అండి. దీని మీద కాటన్ వేసి బాడీ అటాచ్ చేద్దామని కమెంట్ అండి. ఓకే అండి, ఇవన్నీ బాడీకి కట్ లేయర్స్ అన్ని అటాచ్ చేస్తున్నా. కాటన్ అనేది అటాచ్ చేయాలి, కానీ దాని లోడింగ్ లో మీకు చూపిస్తే అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా కాటన్ లోడింగ్ చేస్తాను. లోపల ఉన్న పీస్ ఉంటుంది అంటే వన్ సైడ్ లో ఈ పీస్ ని ఇట్లా మలిసి మనకు ఓన్లీ తాగమందమే పెట్టుకోవాలి. జాయిన్ చేసినండి ఒకసారి. ఇక్కడ ఏం చేయాలండి, ఇవన్నీ సాటిన్ లేయరు మళ్ళా లేయరు సాటిన్ ఇవన్నీ కలిపి కాగబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మళ్ళా రౌండ్ ఆఫ్ లో జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇదంతా ఓవర్లా చేసుకోవాలి. ఓవర్లా ఉంటే ఓవర్లా చేసుకోండి, ఓవర్లా లేకుంటే లైనింగ్ లోడింగ్ చేద్దాం. అది ఎట్లా చేసేదని ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి అన్ని కలిపి వేసుకున్నాం కదా, ఒక్కొక్కటి ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ లోడింగ్ లోపట్టింది రెడీమేడ్ ఎక్కువ వస్తాం. కొందరికి ఏం చేస్తారంటే ఇట్లా సైడ్ కొట్టేస్తారు, అన్ని కలిపి అంటే అట్లా కొట్టేది. 1 ఇక్కడ 1 ఇంచు 2 ఇంచు ఇక్కడ తాక పెట్టుకున్నాం కదా, ఈ తాక ఫస్ట్ ఇటు లోపల నుండి వచ్చే ఫస్ట్ లేయర్ని జాయిన్ చేసుకోవాలి. పచ్చి లేయర్ ఫస్ట్ లేయర్ అంటే పైకి వచ్చే లేయర్ జాయిన్ చేసేసాం. నెక్స్ట్ 2 లేయర్స్ వస్తుంది. ఇవన్నీ దానాలు ఎక్కువ తీసేసుకోవాలి. కొంచెం కోసం 2వ లేయర్ జాయిన్ చేస్తున్నా. రెండో లేయర్ అయిపోయింది. ఇప్పుడు సాటిన్ వస్తుంది. సాటిన్ చేస్తాను. ఏ పొర కాపరలో జాయిన్ చేసుకుంటే ముడత రాదు, నీటిలో ముడత రాకుండా ఉంటుంది. దీన్ని మనం పట్టికి పెట్టుకోవాలి. దీన్ని లోపలికి అండి. ఇప్పుడు అన్ని మనం వేస్తున్నాం. ఇప్పుడు ఈ రౌండ్ ఉన్నది కదా, ఈ రౌండ్ వచ్చేసి లోడింగ్ చేద్దాం. ఇది అసలు కనబడకుండా దీన్ని మొత్తం మ్యాన్ చేసుకోవాలి. ఇలా ఉల్టా పట్టుకోండి. ఓకే, 1 సైడ్ లో పెట్టేసిన, 1 సైడ్ నేను పెట్టిన బాడీకి వెళ్ళి పెట్టేసిన, బాడీకి వెళ్ళి స్టార్ట్ చేసిన, బాడీకి వెళ్ళి ఇటు కట్ నుండి చేయలేదు, బాడీకి వెళ్ళి చేసిన. కాటన్ లైనింగ్ అనేది బాడీకి వెళ్ళి స్టార్ట్ చేసి కింద కుర్చీని సమానం చేసుకొని ఇది పై పక్క నుండి రావాలి. స్టిచ్చింగ్ అనేది వస్తే
ఈ ఓవర్లాగ్ పని లేదు, ఇక ఓవర్లాగ్ ఉంది కదా, ఓవర్లాగ్ పని లేదు. ఈ పోగులన్నీ వెళ్ళిపోతాయి. పిల్లలకి ఇట్లా వేస్తే కుట్టదు, మంచిగా నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇదంటే జిప్ వచ్చింది ఇక్కడ, జిప్ ఇది గుచ్చుకుంటుంది పిల్లలకు. ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ అది తీసుకో. ఇక్కడ ఏం చేయాలంటే జాయింట్ ఉంటుంది కదా, రెండు జాయింట్ పట్టుకొని ఒక్క నిమిషం. ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఎక్కడైతే ఇది పెట్టుకున్నామో ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మనం దీన్ని కుట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. కుట్టేసుకొని క్లోజ్ చేసుకున్నాం అనుకో అయిపోయింది. ఇప్పుడు ఇదంతా చెత్త మాయింది కదా, ఇప్పుడు ఇది రివర్స్ వెళ్ళిపోతుంది. అంతా లోడింగ్ వెళ్ళిపోయింది. నీళ్ళు చిన్నపిల్లలు ఇట్లా కుట్టాలి, ఇట్లా కుడితే బాగుంటుంది. కుట్టిన తర్వాత నేను కూర్చొని కింది కనుక్కోవాలి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, గంట కొట్టండి. న్యూ మోడల్స్, డిజైన్స్ కుట్టుడు చూపిస్తాను, కటింగ్ కూడా చూపిస్తాను. అన్ని రకాలుగా అప్డేట్లో ఉంటానండి. థ్యాంక్ యూ అండి.